ప్రైజ్ ది లార్డ్. అందరు బాగున్నారా? దేవుని కృపలో ఆత్మీయంగా ఎదుగుతున్నారని నేను నమ్ముతా ఉన్నాను. ఈరోజు ఈ డైలీ ప్రాఫిటిక్ వర్డ్కి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ డైలీ ప్రాఫిటిక్ వర్డ్ ద్వారా ప్రతిరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ మాటల ద్వారా మనం ఆదరించబడుతున్నాం, బలపరచబడుతున్నాం అని నేను ఎంతగానో నమ్ముతా ఉన్నాను. ఈ డైలీ ప్రాఫిటిక్ వర్డ్ని చేయడానికి కృప చూపిస్తున్న దేవుణ్ణి నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. దేవుడు ఈరోజు ఒక వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 19వ వచనం. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటేయుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. ఈరోజు దేవుడు ఈ మాటల ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. నీకు అన్యాయం ఎవరైనా చేస్తున్నారా, లేకపోతే నీ గురించి ఎవరైనా నెగిటివ్గా మాట్లాడుతున్నారా, లేకపోతే నీకు అవమానం కలిగించే మాటలు మాట్లాడుతున్నారా, నిన్ను దూషిస్తూ ఉన్నారా, లేకపోతే ఇంకా ఏం చేస్తున్నారో నాకు తెలియదు. నీ జీవితంలో ఎవరు నీకు నెగిటివ్గా, ఎవరు నిన్ను బాధించే మాటలు నీ గురించి మాట్లాడుతున్నారో నాకు తెలియదు. కానీ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే పగ తీర్చుకున్నట నా పని, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి అని ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒక సేవకుడు చెప్తుంటే విన్నానమాట. ఏంటంటే ఒక వ్యక్తి మౌనంగా ఉంటున్నాడంటే అతను చాలా డేంజర్ పర్సన్ అంట. ఎందుకు డేంజర్ పర్సన్ అంటే, ఒక వ్యక్తి దూషించినప్పుడు లేదా ఒక వ్యక్తి ఇతన్ని అవమానపరిచినప్పుడు ఇతను సైలెంట్గా ఏమనకుండా సైలెంట్గా ఉంటున్నాడంటే ఒక బిలీవర్, మెయిన్గా బిలీవర్స్ గురించి, సేవకుల గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఎవరైతే ఒక బిలీవర్ని ఎవరైనా ఏదైనా అన్నప్పుడు, దూషించినప్పుడు, లేదా ఒక సేవకుడిని ఎవరైనా ఏదైనా అన్నప్పుడు, ఎవరైనా దూషించినప్పుడు అతను, ఆ సేవకుడు, ఆ బిలీవర్ సైలెంట్గా ఉంటున్నాడంటే ఆ బిలీవర్, ఆ సేవకుడు చాలా డేంజర్ అని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు దేవుని ఉగ్రతకు చోటిస్తూ ఉన్నారు. వాళ్ళు ఆ విషయాన్ని దేవునికి వదిలిపెట్టేస్తూ ఉన్నారు. వాళ్ళు ఆ అవమానకరమైన మాటల్ని, వాళ్ళని దూషించిన మాటల్ని దేవునికి అప్పచెప్తా ఉన్నారు. వీళ్ళు రియాక్ట్ అయితే అక్కడితో అయిపోతుంది. కానీ వీళ్ళు రియాక్ట్ అవ్వకుండా ఏం చేస్తున్నారంటే దేవుని ఉగ్రతకు చోటిస్తూ ఉన్నారు, దేవుణ్ణి ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నారు వాళ్ళ మధ్యలో. అలాంటప్పుడు దేవుని ఉగ్రత ఎవరైతే రియాక్ట్ అయిన వాళ్ళ మీదకి రాబోతూ ఉంది. ఈరోజు ఎవరు నిన్ను బాధిస్తూ ఉన్నారో వాళ్ళ మాటల చేత, ఎవరు నిన్ను వాళ్ళ మాటల చేత నిన్ను అవమానపరుస్తున్నారో, ఎవరు నిన్ను ఇబ్బంది పెడుతున్నారో నాకు తెలియదు. కానీ ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నా ఉగ్రతకు చోటివు, నా పగ తీర్చుకున్నట నా పని అని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను అవమానిస్తున్నారా, నీ గురించి నెగిటివ్గా మాట్లాడుతున్నారా, నువ్వు చేసిన నువ్వు పాస్ట్లో చేసిన పాపాల గురించి, నువ్వు పాస్ట్లో చేసిన తప్పుల గురించి మాట్లాడుతూ ఉన్నారా, నీ గురించి నెగిటివ్గా ప్రచారం చేస్తూ ఉన్నారా, నువ్వు మౌనంగా ఉండు, సైలెంట్గా ఉండు. అంతే, రియాక్ట్ అవ్వద్దు. అంతే, నువ్వు రియాక్ట్ అవ్వకుండా ఉంటే దేవుడే కలుగు చేసుకోబోతున్నాడు. దేవుడే ఆ విషయంలో కలుగు చేసుకోబోతున్నాడు. నేను నా జీవితంలో జరిగిన ఒక చిన్న సంఘటనని నేను మీతో పంచుకుంటాను. ఒక సహోదరుడు నా గురించి ఎంతో నెగిటివ్గా ఉన్నాడనమాట. నా గురించి ఎంతో నెగిటివ్లో ఆలోచిస్తూ ఉన్నాడు. నేను ఇంతకుముందు జీవితంలో ఉన్న ఆ తప్పుల్ని అతను గుర్తు చేసుకొని నా గురించి ఎంతో నెగిటివ్గా ఆ సహోదరుడు ఉన్నప్పుడు ఒక విషయంలో అతను వేరే సహోదరుడితో చాలా నా గురించి నెగిటివ్గా మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. నెగిటివ్గా మాట్లాడుతున్నప్పుడు నేనేం చేయలేదు, మౌనంగా సైలెంట్గా ఉన్నాను, రియాక్ట్ అవ్వలేదు. కానీ ఆ రాత్రి ఆ సహోదరుడితో ఒక కళ ద్వారా దేవుడు అతనితో మాట్లాడాడంట. ఏమనంటే, నా సేవకుణ్ణి నువ్వు అలా దూషించడానికి నీకెవరు అధికారం ఇచ్చారు? అతను నా సేవకుడు. అతను చేసినవన్నీ అతను మర్చిపోయాడు, నేను మర్చిపోయాను. నువ్వు అతన్ని తీర్పు తీర్చడానికి నువ్వెవరు అని ఆ సహోదరుడితో కలలో దేవుడు మాట్లాడాడంట. ఈరోజు నువ్వు కూడా అంతే, నువ్వు మౌనంగా ఉండు. ఎవరు నిన్ను ఏదంటున్నా సరే నువ్వు మౌనంగా సైలెంట్గా ఉండంతే, నువ్వు సైలెంట్గా ఉండు. దేవుడు నీ పక్షాన పోరాడబోతున్నాడు. దేవుడు నీ పక్షము నిలబడబోతున్నాడు. దేవుడు నీ తరపున పగ తీర్చుకోబోతున్నాడు. అంతే. నాకు ఈ వాక్యం చదివిన కాడ నుంచి చాలా భయం అయ్యేదన్నమాట. ఎందుకంటే నా సొంత వాళ్ళే, ఒక సేవకుడిగా నేను ఉంటున్నప్పుడు నా సొంత వాళ్ళే ఎవరైనా ఏదైనా అన్నప్పుడు నేను రియాక్ట్ అవ్వకపోతే వాళ్ళ విషయంలో దేవుడు కలుగజేసుకొని
దేవుడు పగ తీర్చుకుంటాడేమో అనే భయంతో నేను వెంటనే నాకు ఇష్టమైన వాళ్ళతో ప్రభువా నువ్వు పగ తీర్చుకోవద్దు ప్రభువా అని నేను వెంటనే రియాక్ట్ అయ్యామండి. కాబట్టి ఒకవేళ నువ్వు వాళ్ళని ఏదైనా చేయగలిగిన పరిస్థితిలో ఉండి కూడా నువ్వు గనక రియాక్ట్ అవ్వకుండా సైలెంట్గా నువ్వు ఉంటే, నువ్వు మౌనంగా ఉంటే దేవుడు నీ పక్షాన పోరాడబోతా ఉన్నాడు. వాళ్ళతో దేవుడు మాట్లాడి పగ తీర్చుకోబోతున్నాడు. నీకోసం చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడ యేసయ్య, జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి, పరిశుద్ధుడా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు మీ మాటలను బట్టి మీకు వందనాలు నాయనా. పగ తీర్చుకున్నట నా పని, పగ తీర్చుకున్నటకు నాకు అవకాశం ఇవ్వడి అని మీ వాక్యం ద్వారా సెలవిస్తున్న దేవా నీకు వందనాలు స్తోత్రాలు. మమ్మల్ని ఎవరైతే దూషిస్తూ ఉన్నారో, అవమానకరమైన మాటలు అంటూ ఉన్నారో, మేము మౌనంగా ఉండి మీ ఉగ్రతకు చోటు ఇవ్వడానికి మీ కృపను దయచేయమని ప్రార్థన చేస్తూ, అయా ప్రభువా, అయా వీడియో చూసిన ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈ వీడియో ద్వారా దేవుడు మీతో మాట్లాడాలని నేను నమ్ముతా ఉన్నాను. ఈ వీడియో ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్టయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీకు తెలిసిన వారికి మీ స్టేటస్లో కూడా ఈ వాక్యాన్ని మీరు షేర్ చేయండి. అలాగే మన సోషల్ మీడియా అకౌంట్స్ను కూడా మీరు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.